డబ్బున్నోళ్ళకు సాయం చేసిరనుకో ఎక్కువ కాలం యాది పెట్టుకోరు. అదే లేనోళ్ళకి ఏదైనా చేసినామనుకో సాయము, ఇక వాళ్ళు బతికినన్ని రోజులు యాది పెట్టుకుంటారులా. కానీ సర్కారు మాత్రం ఎప్పుడు చూడు ధనవంతులను మరింత ధనవంతులు చేసే కార్యమే ముంగటేసుకుంటుంది. పేదోని బతుకు మాత్రం దినం దినం ఏటో అవుతుంది. ఉన్నోడేమో గాలి మోటార్ ఎక్కి పూటకో దేశం తిరుగుతుంటే లేనోడేమో కడుపు గాలి గంజి నీళ్లు తాగుతూ బతుకుతున్నాడు ఈ దేశంలో. సర్కారేమో పోటీ పడుతూ విమానాశ్రయాలు కడుతూ ఉన్నోడికి మరింత వసతులు కల్పిస్తుంది తప్ప లేనోడికి కనీసం కంకర రోడ్లు కూడా వేయలేకపోతుంది. ఇగో ఈ వీడియో చూడురి. కుర్చీకి తాళ్ళు కట్టి ఆ తాళ్ళను కర్రకు కట్టి ఆ కర్రను అటో మనిషి ఇటో మనిషి ఎత్తుకొని ఆ కుర్చీలో ఒక బాలింతను కూసున్న పెట్టుకొని పోతున్న దృశ్యం చూస్తే మీ గుండె తరుక్కుపోతలేదా? నడుముకు లోతు నీళ్లలో నడుచుకుంటూ పోతుంటే చావుకు ఎదిరెళ్ళి మరి ఆమెను కాపాడుతున్నారని మీకు అనిపించట్లేదా? ఈ దృశ్యం చూసి మీ మనసు చలించిపోవటం లేదా? ఎక్కడో సమాజానికి దూరంగా బతుకుతున్న ఈ అడవి బిడ్డలు ఈ దేశ వారసులు కాదా? ఈ భూమి మీద వీళ్లకు జీవించే హక్కు లేదా? దేవరపల్లి మండలం బడుగురువు అనే గ్రామంలో సాహు శ్రావణి అనే అక్కకు పురిటి నొప్పులు వస్తే గిది పరిస్థితి. ఇంకేదైనా ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉంటే ఏంటి పరిస్థితి? జీవించే హక్కు వీళ్లకు లేదా? అడవి తల్లి కడుపులో పుట్టినందుకు ఇలా వాగు దాటాల్సిన పరిస్థితి? అరచేతుల వైకుంఠం చూపెట్టే ఈ ప్రభుత్వాలు, ఐటీలో దూసుకుపోతుంది, అభివృద్ధిలో ముందుంది అని గప్పాలు కొట్టుకునే ఈ ప్రభుత్వాలు ఈ దృశ్యం చూసి సమాజానికి దూరంగా ఇంకా కొంతమంది ఉన్నారనే విషయం తెలుసుకోండి. ఇంగో ఇటు చూడురి. నిర్మల్ జిల్లా డ్యాంగపూర్ గురుకుల బల్లె అని వీళ్ళే చేసుకుంటారు, చదువు వీళ్ళే చదువుకుంటారు. వీళ్ళే గడ్డి మోపులు మోసుడు, నీళ్లు లేకపోతే ట్యాంక్ ఎక్కి లోపల నీళ్లు బయటికి తెచ్చుకున్నాడు. ఇగో పైపులు పట్టుకొని ఎట్లా పాకుతున్నారో, పుసుక్కున కాలు జారిందంటే ఇక అంతే పరిస్థితి. బడిని చూస్తేనే గట్లుంది, మరి బల్లె చదువెట్లుంది, మరి బల్లె బువ్వెట్లుంది అని మాత్రం అడగకుర్రి. ఏమన్నా రాజకీయ నాయకులు పిల్లలుంటే కదా ఈ బడి బాగుపడేది, అలా పిల్లలు ఉండరు కదా, మరి గందుకే గిట్టనే ఉంటది. ఈ పిల్లలు చదివితే ఎంత, చదవకపోతే ఎంత, ఒక గట్లనే ఉంది నాయకుల తీరు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు గడిచిపోతున్నా కూడా ఇప్పటికీ సరిగా రోడ్డు లేదు, చదువుకోనికి బల్లె వసతులు లేవు అంటే ముద్దుగుంది పోండ్రి. బలిసినోళ్ళ మీద ఉన్నంత ప్రేమ ఈ ప్రభుత్వాలకు బక్కపానాల మీద లేకపాయే.